శ్రీదత్త జయదత్త గురుదత్త. గురు చరిత్ర 13వ అధ్యాయం. పారాయణం. ఆ పర్యటనలో శ్రీగురుడు మధురీకరం అనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహ అవతారాన్ని పూజిస్తుండేవారు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్ట దైవానికి బదులు శ్రీగురుని దర్శనమైంది. తర్వాత అతను శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గంధ కంఠంతో, మీరు సాక్షాత్ ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నారు. మా దర్శనం వరాన్ని ఈ సేవ ఫలించినది. ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించాడు. మాధవారణ్యకు పారవశ్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురు సౌరభౌమ, మీకు జయము జయము. నరులిలా కల్పిస్తున్న మీరు త్రిమూర్తి స్వరూపం, లోకానుద్ధరించకి జగజ్యోతి అయిన పరమ పురుషుడు. మీ పాద దర్శనం వలన కృతజ్ఞుడయ్యాను. శ్రీగురుడు మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేసావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మ పదము లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు. తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వరం క్షేత్రం చేరి స్నానానికి శిష్యులతో కలిసి నది ఒడ్డున వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహర్న పౌర్ణమి నాటికి అతడు భోజనం చేసి 4 రోజులైంది. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకు ఒక బండ కట్టుకుని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదు, అతిథులను ధిక్కరించాను, ఈ జన్మల భూమికి భారమయ్యాను. ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువలనే కాబోలు ఈ జన్మల కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించడమే లేదు. బ్రాహ్మణ జీవనము, పశువుల గ్రాసము అపహరించాను, నమ్మిన వారికి ద్రోహం చేశాను, తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులను నివాసమైన మానవునికి వనానికి నిప్పు పెట్టాను, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశాను, లేక వధువులను చంపానేమో, లేకుంటే అన్నమో గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది, ఈశ్వరుని భక్తితో పూజించలేదేమో, లేక నేను సద్గురువును నిందించానేమో, లేకుంటే నన్నే దైవం అందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు. సరిగా సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతన్ని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చారు. స్వామి అతనితో, బ్రాహ్మణుడు, ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా నీవెందుకు పాల్పడుతున్నావేమి అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు, స్వామి, నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనం ఏముంది, పక్షానికి నెలకొకసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది, నేను జీవించడం వలన భూమికి భారమే కానీ ప్రయోజనం ఏమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీగురుడు, నాయన, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను, భయం లేదు, ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. శ్రీగురుడు, నీవెవరు, ఎక్కడుంటావు అని అడిగాడు. ఆ గ్రామాధికారి, స్వామి, మాది ఆపస్తంభ శాఖ కౌండెస్య గోత్రం, నన్ను సాయం దేవుడు అంటారు. మా స్వస్థానం కాంచీపురం. కేవలం భక్తి కోసం ఒక యనవరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మంతా పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాపతాప దైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాన్ని ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమైందని స్తుతించాడు. శ్రీ గురువు అతన్ని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకొని, సాయం దేవ, నేను ఒక మాట చెబుతాను విను. ఈ బ్రాహ్మణుడికి ఉదర స్థూల రోగం ఉన్నది. భోజనం లేకుండా ఇతడు ఎలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి ముష్టాన్న భోజనమే మందు కనుక నీవితని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు
అని ఆదేశించారు. సాయం దేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి, నెల రోజులు ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి పని చెబుతా వీరు నన్ను మించిన వైద్యుడు లేరు. ఇతనికి పరమాన్నం గాలిలో కూడిన భోజనమే పరమ ఔషధం. నీవు సంకోచించక ఇతని తీసుకుని వెళ్ళి అలాంటి భోజనం పెట్టన్నాడు. సాయం దేవుడు ఆయన నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు. అప్పుడు శ్రీగురునితో పాటు అందరినీ సాయం దేవుని ఇంటికి వెళ్ళాం. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్ర సనాలు వేసి శ్రీగురుని మీరిన అతిథులను కూర్చోబెట్టి రుద్ర సూక్తం మొదలు మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీగురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశులందరికీ మా యందు భక్తి కలుగాక అని సాయం దేవుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టి శ్రీగురుని కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణులకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగ బాధ మాయమైనది. శ్రీదత్త, జయదత్త, గురుదత్త. గురు చరిత్ర 13వ అధ్యాయం పారాయణం. శ్రీ గురుని కథ విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీ గురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికని చవిచూచిన ఆకలిగొన్న ఆవు వలె ఉన్నది. నేనంత అల్పజ్ఞనుడును నాకు ఇప్పుడు తెలుస్తున్నది. అజ్ఞానం వల్ల భ్రష్టుడైన నేను వెనుక కష్టాలను కొని తెచ్చుకున్నానని శ్రీ గురుని పక్షాన ఎట్టి లోపము లేదని తెలుసుకున్నాను. అజ్ఞానాంధకారంలో దారి కనిపించుకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపారు. మీ రూపంలో శ్రీగురుడి నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలు మీకే నేను ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి, చింతామణికి జ్ఞానం ఇచ్చిన వారికి ఏమి చేసినా ప్రత్యుపకారం చేయగలము. మీ బోధ వలన నాకు సర్వసాధకమైన నిరంతరం గురుస్మరణ కుదురుతోంది. దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్లారో, ఏమి చేశారో సెలవేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సున చేయి పెట్టి, నీ జన్మ ధన్యమైంది. శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు. ఇందువలన నీవు తరించడమే గాక సాటి వారిని కూడా తరింపజేయగలవు. నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని ఆ వివరాలుగా చెప్పారు. శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించింది. ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అని 7 స్వామికి ముఖ్య శిష్యులము. మా అందరి పేర్లకు చివరిగా సరస్వతి అని పేరు బిరుదు ఉంటుంది. శ్రీ గురుడు మమ్ములను మరికొందరు శిష్యులను వెంట పెట్టుకుని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజ నగరం చేరారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకెంతో సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలతో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు. అందరూ ఆ లీల ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవతావతారమని గుర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులను శ్రీపాద రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు. వెంటనే అంబకు పూర్వజన్మ శుద్ధి కలిగి భర్తతో, నాథ, క్రిందటి జన్మలో లోక పూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాద స్వామిని పూజించి వారి ఆదేశానుసారము శని ప్రదోష పూజ చేశాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అప్పుడు ఆ శ్రీగురుడు, ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలో 42 తరాల వారు తరిస్తారు. ఆ కులం అంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మ పదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మతులు అవుతారు. అష్టైశ్వర్యత సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను మనుమలను చూడగలుగుతారు. చివరి దశలో క్షేత్రాలన్నింటిలోనూ ఉత్తమమైనది, వేదాల చేత కీర్తించబడిన కాశీలో మీరు నివసిస్తారు. మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయం ఇచ్చారు శ్రీపాదస్వామి.
అప్పుడు ఆ పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తమైన ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ గురుడు నవ్వి, అమ్మ, స్త్రీలకు పతిసేవ వల్లయే మోక్షం లభిస్తుంది, అభిష్టాలు కూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించి గృహిణులకు అదొకటే మార్గం అని వేదం చెప్పిందన్నారు. అప్పుడు ఆమె, స్వామి, మీరు త్రికరాజ్ఞులు, నా ప్రారంధం ఎలా ఉన్నదో, నా భవిష్యత్తు ఎలా ఉందో తెలపండి అని కోరింది. శ్రీ గురుడు, నీ సంస్కారం తామసకమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగవబెట్టి వారిని విడదీశావు. అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీవు ఒక ఆవును కొట్టి చంపావు. అందువలన నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, గురుదేవా, నన్ను రక్షించండి అని వేడుకున్నది. శ్రీగురుడు ఆమెను ఓదార్చి, అమ్మ, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీ వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్ఠరోగం పొడచూపుగానే దక్షిణ దిక్కు ఉన్న భీమా నది తీరంలోని పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమ అమరజా నది సంగమం దగ్గర ఉన్న గంధర్వపురంలో ఆ తీర్థమున్నది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరాడు. నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అది ఎలా వచ్చిందో చెబుతాను. పూర్వం మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మాదిష్టైన గౌతముడు వడ్లు చల్లి తపస్సు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకు ఒక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలిగాడు. జీవులన్నిటికీ ఆ నది స్థానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనుపైకి తోలారు. అనుష్ఠానం చేసుకున్న గౌతముడు ఆవును చూచి తన చేతిలోని దర్భతో దాన్ని అదిలించాడు. వెంటనే ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చితంగా గంగా నదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చారు. అందుకే దీన్ని గౌతమి అంటారు. అదే ఈ గోదావరి. ఇది కూడా గంగా ఎంతటి పవిత్రమైనది కనుకనే శ్రీ గురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తర్వాత ఆయన నది యొక్క 2 తీరాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిశ్రమకు చేరారు. శ్రీదత్త, జయదత్త, గురుదత్త.